నేతి రొయ్యల వేపుడు. నేతి రొయ్యలు వేపుడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. పచ్చి రొయ్యలు, నెయ్యి, మిరియాల పొడి, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, నిమ్మరసం, ఉప్పు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఫస్ట్ ఏంటంటే ప్యాన్ హీట్ చేసేసుకుందాము. సో ప్యాన్ హీట్ అయ్యే లోపల మనము నెయ్యి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. అన్నిటికంటే ముఖ్యంగా మీకు చెప్పింది ఏంటంటే న్యూట్రియంట్స్ ఇందులో ముఖ్యంగా మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి నేతి నుంచి వస్తూ ఉంటాయి. కొన్ని ముఖ్యంగా వైటమిన్ ఏ ఇవి అండ్ కొంచెం అంత వైటమిన్ డి కంటెంట్ కూడా దీంట్లోంచి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అల్సర్స్ లాంటివి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక అవి హీలింగ్ అనేది చేస్తుంది అనమాట. నెయ్యి అనేది ఒక హీలింగ్ ప్రాపర్టీ ఉన్నటువంటి ఆహార పదార్థము. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే కొలాజిన్ అనేది డెవలప్ అవ్వటానికి, స్కిన్ చాలా చక్కగా ఉండటానికి నెయ్యి అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే కొలాజిన్ చక్కగా డెవలప్ అయ్యి స్కిన్ చాలా చక్కగా ఉంటుంది. తర్వాత స్కిన్కి కావాల్సిన వైటమిన్స్ అన్నీ కూడా దీని నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వైటమిన్ ఏ అనేది బాగుంటుంది కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కంటి ఆరోగ్యానికి కూడా, ఎందుకంటే వైటమిన్ ఏ కదా, సో కంటి ఆరోగ్యానికి కూడా ఈ నెయ్యి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో నెయ్యి టేస్టే కాకుండా మనకి బోల్డంతా ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ నేతిని ప్యాన్ హీట్ అయింది కాబట్టి ఇందులో వేసేస్తున్నాము. సో కొంచెం ఎక్కువ కంటెంటే ఉంటుంది నెయ్యి, ఎందుకంటే మనము మొత్తము ఓన్లీ ఫ్రై మాత్రమే చేస్తున్నాం అనమాట. ఇంకేమీ చేయము, మనం కుకింగ్ అలాంటిది ఏముండదు. నేతిలోనే ఇది మొత్తం అంతా కుక్ అయిపోవాలి. సో కొంచెం అంత నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవరింగ్ కోసం అనేసి కరివేపాకు, నెక్స్ట్ పచ్చి రొయ్యలు, సో నాన్ వెజ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా పెరిగే పిల్లలకి మాత్రం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో మంచి చక్కటి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. అదంటే ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే చాలామంది పిల్లలకి ఎలర్జీ అంటే ఆస్తమాటిక్ ఎలర్జీ కానీ బ్రోంకల్ ఎలర్జీ కానీ అలాగ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఈ షెల్ ఫిష్ అనేది పడదనమాట. అంటే మనకి ఇప్పుడు పచ్చి రొయ్యలు అనేది పైన షెల్ ఉంటుంది కదా, సో అలాంటి షెల్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు జనరల్గా పడవు. సో అవి మనం చూసుకుని పిల్లలకి ఇవ్వటం అనేది చేయాలి. అదర్వైజ్ చాలా ఎక్సలెంట్ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థం అన్నమాట. హై బయలాజికల్ వాల్యూ ఉన్నటువంటి ప్రోటీన్ ఇందులో. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులో పెప్పర్, కారం యాడ్ చేయట్లేదు, ఓన్లీ పెప్పర్తోనే మనకి మొత్తం అన్నీ కూడా ఫైన్ ఫ్లేవర్స్. ఇందులో మనం మసాలాలు కానీ కారం కానీ పసుపు కానీ ఇలాంటివి ఏం యాడ్ చేయట్లేదు, ఓన్లీ పెప్పర్ మాత్రమే మనం దీనికి కారంతో ఉపయోగిస్తాము. తర్వాత కొంచెం అంత ధనియాల పొడి, నెక్స్ట్ ఉప్పు, చాలా క్విక్గా కుక్ అయిపోతాయి. ఎక్కువ గంటలు మనము కుక్ చేయని అవసరం లేదు, ఎందుకంటే చాలా సాఫ్ట్ మీట్ ఉంటుంది కాబట్టి ఇది. సో ఆ నెయ్యిలోనే అలాగా వేగనివ్వాలన్నమాట మనము దీన్ని. నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లి, ఇంకా మెయిన్ ఇక్కడ ఫ్లేవరింగ్ ఏజెంట్ ఏంటంటే వెల్లుల్లి అనమాట. సో వెల్లుల్లిని చక్కగా ఫైన్గా కట్ చేసేసి ఇందులో యాడ్ చేద్దాము. సో వెల్లుల్లి యాడ్ చేసేసాను. సో వెల్లుల్లి వల్ల మనకి చాలా చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఉప్పుతో కూడి వెల్లుల్లి, తర్వాత కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫ్లేవర్స్ ఇస్తాయి.
నేతులు కదా మనం వేయించుతున్నాము. సో రుచి చాలా అమోఘంగా ఉంటుంది. సింపుల్గా ఒక్కొక్కటి తింటే ఎన్నన్నా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, తెలియదు మనకి. సో నెక్స్ట్ ఏంటంటే మనము నిమ్మరసము. సో కొంచెం అంతా ఆ ట్యాంజీ టేస్ట్ రావడానికి నిమ్మరసం యాడ్ చేద్దాము. మొత్తం పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది కూడా. కాదంటే ఇంకొంచెం ఒక 5 minutes దీన్ని ఇలాగే కుక్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. తర్వాత కుక్ చేసేసిన తర్వాత వెంటనే తీసుకోవటం అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే ఆ సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది. కుక్ చేసిన తర్వాత ఆ వేడి ఉన్నప్పుడు మూత పెట్టకుండా ఉండాలన్నమాట. మూత పెడితే ఏమవుతుందంటే పచ్చి రొయ్యలు అవి రబ్బరీగా తయారైపోతుంది, సాఫ్ట్గా కాకుండా రబ్బరీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. జస్ట్ ఓపెన్గా వదిలేసేయాలి, లేకుంటే ఇమీడియట్గా కన్జ్యూమ్ చేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనము ఎగ్జాక్ట్గా భోజనానికి ముందర ఒక 10 నిమిషాల ముందే ఇది మనం కుక్ చేసేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే తినడానికి చక్కగా ఉంటుంది. ఒక చక్కటి ప్రోటీన్ ఎడిషన్ అనమాట. అట్ ద సేమ్ టైము మనం ఇది నెయ్యిలో వేయించుతున్నాం కాబట్టి ఇది మనకి మంచి పోషకాలు ఇస్తూ ఉంటుంది, మంచి రుచిని కూడా ఇస్తుంది. కాదంటే నేతిలో మనకి బోల్డ్ అండ్ క్యాలరీస్ ఉంటాయి కదా, అవి మాత్రం మనం కౌంట్ చేసుకుంటూ ఉండాల్సి ఉంది. నెక్స్ట్ ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. సో మూత పెట్టకూడదు, మూత పెట్టి కుక్ చేయకూడదు, ఓపెన్గా కుక్ చేయాలన్నమాట. సో చక్కగా మనం దీన్ని రెడీ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో ఎక్సలెంట్ స్నాక్ ఇది. లేకపోతే మనకి మీల్కి ఒక చక్కటి ఎడిషన్ అనమాట. అంటే ప్రోటీన్ ఎడిషన్ కింద ఉంటుంది. మంచి గుడ్ ఫ్యాట్స్తో కూడుకున్నటువంటి ప్రోటీన్ అనమాట ఇది. ఎందుకంటే పచ్చి రొయ్యలు మనకి ప్రోటీన్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి ఈ నేతిలో వేయించాం కాబట్టి గుడ్ ఫ్యాట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇంకొంచెం జస్ట్ అట్లా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ కోసం అనేసి గార్నిష్ చేస్తున్నాను. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకోవచ్చు. చక్కగా కుక్ అయిపోయింది. ఏంటి ఇంత 2 minutesలో 5 minutesలో అయిపోయినట్టుగా ఉంది ఏంటి, ఎక్కువ నాన్ వెజ్ అంటే ఎక్కువ కుక్ చేయాలి కదా, ఎక్కువ టైం ఉండాలి కదా అనేది మీకు అస్సలు ఏమి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఇది నేతిలో వేగింది కాబట్టి పూర్తిగా చక్కగా వేగిపోయింది అనమాట. మూత పెట్టి ఉండిస్తే ఏంటంటే రబ్బరీగా ఉంటుంది కాబట్టి వద్దని చెప్పాను. అదర్వైజ్ అంటే చక్కగా కుక్ అయిపోయింది, ఈజీగా తినేయచ్చు. ప్లస్ మనకి కావాల్సిన బి వైటమిన్స్ కొన్ని, తర్వాత వైటమిన్ సి ఇవన్నీ కూడా జ్యూస్ నుంచి వచ్చేస్తుంది. కొంత ఫైబర్ కంటెంట్ కూడా వస్తుంది అనమాట. లేకపోతే మంచి సలాడ్, ఫ్రూట్ సలాడ్ దాంతోపాటు ఇది తీసుకుంటే కనుక చక్కటి మీల్, వెయిట్ లాస్ మీల్ కూడా అయిపోయినట్టే. లేదంటే చిన్నపిల్లలకి చక్కటి స్నాక్ అయినట్టే. లేకపోతే మీల్తో పాటు ఇది తీసుకుంటే కనుక ఎక్స్ట్రా ప్రోటీన్ మనకి యాడ్ అయినట్టు. తప్పనిసరిగా ట్రై చేసేయండి. సో నేతి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. నెయ్యి గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. నెయ్యిలో ఉండే బ్యూటరిక్ యాసిడ్ అనే ఒక కొవ్వు ఆమ్లము ఆంతర్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణం చేయలేని ఆహార పదార్థాలను సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. నెయ్యిలో ఉండే కొవ్వులు మెదడు ఎదుగుదల, నాడీ వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి. పిల్లలకు నెయ్యితో చేసిన ఆహారము మెదడు శక్తిని పెంచుతుందని విశ్వాసం ఉంది. నెయ్యిలోని విటమిన్ ఏ, డి, ఈ, కేలు శరీర రక్షణను బలోపేతం చేస్తాయి. యాంటాక్సిడెంట్స్ ఉండటం వల్ల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గించగలదు. చర్మ పోషణకు నెయ్యి శరీరంపై పూస్తే మంచిది. పొడిబారడం తగ్గుతుంది. తలపై నెయ్యి రాసుకుంటే జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే తలనొప్పి కూడా తగ్గుతుంది.